తెలంగాణ ప్రజలు గాయపడి ఉన్న ప్రజలు, గతంలోనే గాయపడినారు. ఆ గాయపడ్డ వాళ్ళు మీకోసం కొంచెం సాంత్వన చేస్తానని అనుకున్నారు, కానీ మరింత గాయాలు చేస్తున్నారు. పుండు మీద కారం చెల్లినట్టుగా ఉంది. ఇప్పుడు మీకు స్తబ్దుగా కనపడవచ్చు. ఇప్పుడు తాత్కాలికంగా మేము పెట్టేశాం, మేము అనుకున్నాం, మేము విర్రవీగవచ్చు. విగ్రహాలనే కాదు, విగ్రహాలు మాత్రమే కాదు, కూకటి వేలుతో ఈ అక్రమ పద్ధతిలో లేదంటే ఈ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడం కోసం అహంకారంతో వేసుకుని మీ పునాదుల్ని కూకటి వేలుతో కూల్చేటటువంటి శక్తి చైతన్యం ఈ ప్రాంతంలో ఉన్నది. అది తప్పకుండా జరిగి తీరుతుంది. నా లోపల కూడా ఆవేదన ఉన్నది, వేదన ఉన్నది. నేను బలంగా చెప్తా ఉన్నా, ఆత్మగౌరవం కోసం పోరాడిన వాళ్ళం, అనేక మంది బిడ్డలు మన కళ్ళ ముందు చనిపోతా ఉంటే దుఃఖపడిన వాళ్ళం. ఇవాళ ఆ దుఃఖం ఇంకా మా పోనే లేదు. మళ్ళీ మీరు తీసుకొచ్చి మమ్మల్ని దుఃఖానికి గురి చేసిన వాళ్ళని తీసుకొచ్చి మా ముందు మీరు హీరోలను చేసి కూర్చోబెడతానంటే ఎట్లా? బాలసుబ్రహ్మణ్యం పాటలు తినడం నాకు కూడా ఇష్టమే. నేను కూడా ఆయనతో కలిసి ఫోటోలు దిగిన. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఎవరు వ్యతిరేకిస్తారు చెప్పండి? చాలా మంది వింటారు, అంతవరకు ఓకే. కానీ బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట పాడనున్నప్పుడు గాయపడతామా లేదా? 100% గాయపడతామా లేదా? అంతెందుకండి, మన ఇంట్లో ఏదైనా శుభకార్యమో అదో ఉంటే మన దగ్గర బంధువులకు వెళ్ళి మనం ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఇంటికి మన గౌరవంగా వెళ్ళి ఆహ్వానిస్తే వాడు రాకపోగా మనం ఎదిగిన తీరునో లేకపోతే ఇంకోటో అసహ్యంగా మాట్లాడినంటే వాళ్ళతో మాట్లాడడం పని చేస్తాం మనం, అవునా కాదా? మరి అలాంటప్పుడు మన సంస్కృతి మీద, మన ఆత్మగౌరవం మీద, ఈ ప్రాంతం సంబంధించినటువంటి దాని మీద ఇక్కడ పెరిగి ఇక్కడ సమ్ముదిని ఇక్కడ ప్రజలతోని ఆదరణ పొంది ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళనే విస్మరించిన బాధాకరం ఏంటంటే అందరూ కూడా పెట్టద్దు అంటుంటే కూడా మళ్ళా పెట్టడము, అది ఆపలేకపోయినా మనం అందరూ. నేనేమంటున్నా, కొన్ని సందర్భాల్లో నిన్న వచ్చి ఓపెనింగ్ అయిపోయింది, కొన్ని సందర్భాల్లో నేను ఒక లైన్ చెప్తా, న్యాయం తప్పకుండా గెలుస్తుంది, కానీ గెలిచేదంతా న్యాయం కాదు అనే ఒకటి ఉంటది. ఇప్పుడు మీరు తాత్కాలికంగా గెలిచి ఉండొచ్చు కాక ఆ విగ్రహాన్ని పెట్టొచ్చు కాక, మాకు ఆ ఒక్క విగ్రహంతోనే కాదు, చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలకు పేర్లు ఉన్నాయి. వీటన్నిటి తప్పకుండా మార్చుకుంటాం. దానికోసం మరో ఉద్యమాన్ని దేవదీస్తాం, మరో పోరాటం చేస్తాం. అవన్నీ కూడా మారుస్తాం. కేవలం బాలసుబ్రహ్మణ్యం మాత్రమే కాదండి, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేటట్టుగా, తెలంగాణ అస్తిత్వాన్ని నష్టపరిచేటట్టుగా, తెలంగాణను యుద్ధం చేయడమే పనిగా పెట్టుకున్న ఏ ఒక్కరిని, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు కానీ, వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ గతంలో నిలబడింది కాక, కానీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడకుండా భవిష్యత్తును విధ్వంసం చేసేటటువంటి వాళ్ళని మాకు ఎప్పటికైనా మాకు వ్యతిరేకులే. ఆ విషయంలో వెనుక తెలంగాణ సినిమా కూడా అంతేనా? తప్పకుండా. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తెలంగాణ సినిమా డివైడ్ అవ్వలేదు, తెలంగాణ అవకాశాలు లేవు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఏదైతే మనం అమరుల త్యాగాలు ఉన్నాయో, ఉద్యమకారుల ఆకాంక్షలు ఉన్నాయో, లక్షలాది మందిగా మన రోడ్ల మీదకి వచ్చి తిండి తిప్పలు మానేసి లేదంటే వీధిలోనే వండుకొని తిని ఒక శాంతియుత పోరాటం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మనం 10 ఏళ్ల పాటు జరిగినటువంటి విధ్వంసాన్ని చూసినాం, మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతాం చూసినాం. మార్పు కోసం మరో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటది. మనం ఎప్పుడైనా యుద్ధంలో శత్రువుకు సహకరించే పద్ధతిలో ఉండకూడదు. కుట్రలు ఉంటాయి, అనేక రకాల విమర్శలు ఉంటాయి, తర్వాత కొన్ని కనబడి ఉంటాయి, కొన్ని కనబడకుండా చేస్తాయి. ఈ రూపంలో కనబడకుండా కుట్రలు చేస్తున్నటువంటి శత్రువులను కూడా మనం కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. అంతిమంగా ఈ దేశం ఎంత విముక్తి కావాలని ఎంత బలంగా అయితే కోరుకున్నామో, ఈ ప్రాంతం విముక్తి కావాలని ఎంత కోరుకున్నామో, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆకాంక్ష కూడా మనకు ఉంటుంది కదా. ఇది విధ్వంసం కాకూడదు కదా. అందుకోసం వచ్చే కొత్త నాయకత్వానికి సహకరించమని కోరుతాం. సార్ ఫైనల్ గా IDPL ల్యాండ్స్ అని చెప్పి మీరు వెళ్ళడం జరిగింది మొన్న కవిత గారితో కూడా. సో ఇప్పుడే వచ్చింది యాక్చువల్గా ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వము ఎంక్వైరీ చేయమని చెప్పి సిఫార్సు చేసిందట. అసలు ఏంటి IDPL సంగతి? నాట్ ఓన్లీ IDPL కాదండి, మీరు IDPL మీద కేంద్రీకరించి మాట్లాడడం బానే ఉంది. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అంటే లేదంటే ఒక ప్రజాప్రతినిధి అంటే ఇక ఈ ప్రభుత్వ భూములను కాజేయడం, ప్రభుత్వ ఆస్తులను కాజేయడం, తర్వాత తన ఆస్తులను పెంచుకోవడమే పరమావధిగా ఇది ఒక డెఫినేషన్ లాగా మార్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ జరగాలి, వాళ్ళందరి మీద యాక్షన్ ఉండాలి, వాళ్ళందరూ దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలి. అది ప్రభుత్వం పని అని నేను భావిస్తా ఉన్నా. ఒక్క విషయంలో మాత్రం మంచిని మంచి అనాలి, దేనైనా ఇప్పుడు ఈ తీసుకున్న ఇనిషియేషన్ నేను అభినందిస్తా ఉన్నా. అది సరే, ఎవరి ప్రయోజనాలు వెనక ఉన్నాయి, ఎవరికి రేపు పొద్దున ప్రయోజనం అనేది నేను పక్కన పెడితే, ఏదైతే విచారణ జరపడానికి ముందుకు రావడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. దీంట్లో నాకున్నటువంటి ఒక కోరిక, ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇది నిష్పక్షపాతంగా ఉండాలి, ఇది నిజాయితీగా జరగాలి, తాత్కాలిక ఉపశమనం లాగా ఇది ఉండకూడదు. దీని ద్వారా మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా అట్లా చెయ్యాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండాలి. పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరపాలి.
కేవలం ఇక్కడికే పరిమితమై కూడా జరపకూడదు. సామాన్య ప్రజలు గ్రామ స్థాయి నుంచి వచ్చి ఇచ్చిన దరఖాస్తు కూడా పరిశీలించబడాలి. అది పరిశీలించడంతో పాటు ఆ సమస్య పరిష్కారమై సాంతన చేకూరాలి. చాలా మంది బినామీలుగా, చాలా మంది అక్రమ పద్ధతులలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి ఆడిన నాటకంలో ప్రభుత్వ భూములన్నీ కూడా అసలు భూముల్నే మాయం చేసేటటువంటి పరిస్థితి వచ్చింది, ఆస్తుల్ని మాయం చేసేటటువంటి పరిస్థితి చాలా విడ్డూరం ఉంది. వీటన్నిటిని పరీక్షించేటటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులది. దురదృష్టం ఏంటంటే అధికారులు కూడా ఎవరి అధికారం ఉంటే వాళ్ళకి వంత పడే పరిస్థితి వస్తుంది. మీరు చదువుకున్న చదువుకు న్యాయం చేయండి, మీ అమ్మా నాన్న కన్న కళలు నిజం చేయండి, మీరు చదువుకున్న గొప్ప ఆ చదువుకున్న విలువను, దాని గొప్పతనాన్ని చాటేటట్టు ప్రయత్నం చేయండి అని నేను అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ ఐడిపిఎల్ భూములకు సంబంధించిన విషయంలో, తర్వాత మిగతా ఇంకా భూములు కాజేసినటువంటి అంశాల విషయంలో సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. తర్వాత శాశ్వత పరిష్కారం కావాలని నేను కోరుకుంటాను. ఎవరు ఉన్నారంటారు దీని వెనకాల? అంటే నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు నేను ఇంతసేపు అదే చెప్పినాను. ఎక్కడ అధికారం ఉంటే, ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళ చేతిలో ఒక మాఫియా రెడీ అవుతుంది. ఆ మాఫియాను అడ్డు పెట్టుకొని సామాన్యుల మీద చేస్తున్నారు. నాకు రాత్రి కొన్ని విజువల్స్ వచ్చినాయండి. అంటే నేను ఇంకా సమగ్రంగా దాన్ని చూడలేదు. ఒక ప్రాంతం జగద్గుట్ట దగ్గర ఒక ప్రాంతం నుంచి కొన్ని వీడియోలు వచ్చినాయి. ఒక మహిళల సమూహము మొహాలకు గుడ్డ కట్టుకొని ఒక సమూహం ఉంది, పురుషుల సమూహం మొహాలకు గుడ్డ కట్టుకొని ఒక సమూహం ఉంది, ఇంకొక సమూహం మీద వచ్చి దాడి చేస్తున్నట్టున్నారు. అయితే ఇది ఎట్లా, ఎవరు అంటే వీళ్ళు సామాన్యులే, వాళ్ళు సామాన్యులే, కానీ అక్కడ వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు అనే విషయం మాత్రం బయటికి రావాల్సినది. అంటే ఇటువంటి కొన్ని ఎట్లా ఉంటాయంటే, చూపెట్టడానికేమో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇది మాది, వీళ్ళు ఆక్రమించారని, లేదు ఇది మా తాతది, మాకు తెలియకుండా వీళ్ళు అమ్మారని. నేనేమంటున్నానంటే, ప్రతిదీ అధికారుల దగ్గర, అధికార యంత్రాంగం దగ్గర రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం దాన్ని పరిశీలించాలి. ఒకవేళ ఇట్లాంటి ఎవరన్నా ఒడిగట్టినప్పుడు చర్య తీసుకోవాలి. ఒక గుంపుకు ఎమ్మెల్యే అండగుంటాడు, ఒక గుంపుకు ఒక ఐఏఎస్ అధికారి మా వెనక ఉన్నాడని చెప్పుకుంటారు, ఇంకొక గుంపుకు మాకు పోలీస్ అధికారి అండగా ఉంటాడని చెప్పుకుంటారు, ఇంకో గుంపుకు అయితే మాకు మంత్రి ఉన్నాడని చెప్పుకుంటారు. ఆ మంత్రి అనుమాయుల రూపంలో వచ్చి ఈ గ్యాంగ్లను మెయింటైన్ చేశారు. ఈ పరిస్థితి పోవాలి అని అంటే ప్రజలే చైతన్యవంతం కావాలి, ప్రజల నుంచి తిరుగుబాటు కూడా రావాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది కేవలం వాళ్ళ పని వీళ్ళ పని అనుకుంటా ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు నిజాలు తెలిసిన వాళ్ళంగా మనం కూడా దాన్ని ఎదిరించడానికి సిద్ధపడాలి. అయితే ప్రభుత్వాన్ని మాత్రం బాధ్యత, ఈ కోర్టులు చట్టాలకు సంబంధించినటువంటి అంశాలను గౌరవించడం, అందరికి సమాన న్యాయం అందించడం, ఈ విషయంలో ఆ సమాన న్యాయం కోసం వెళ్ళేటువంటి సామాన్యుని కూడా పరిశీలించడం న్యాయస్థానాల బాధ్యత, చట్టం బాధ్యత, ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత. కానీ దురదృష్టం ఏంటంటే బాధితుడిగానే ఉంటున్నాడు. ఈ ఎవడైతే కబ్జాదారు ఉన్నాడో, లేకపోతే ఎవడైతే పీడితుడు ఉన్నాడో వాడు మాత్రం వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. అది దురదృష్టకరం. ఇది వెళ్ళాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఒక రోజులో అయ్యే పని కాకపోయినా ఇది పరిష్కారం కావాలి. అంటే అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా నడుస్తా ఉన్నాయి. మీ జాగృతికి సంబంధించి కూడా ఎవరో ఒకరు గెలిచారని అంటే చాలా మంది ఉన్నారండి బయట. ఇప్పటికే అది రాజకీయ పార్టీ గుర్తు మీద కాదు. ఇక కొంతమంది మేము గెలిచినామని 100% దాంట్లో 90% మేమే గెలిచినామని ఒక పార్టీ అంటది, మళ్ళీ 90% పైగా మేము గెలిచినామని ఇంకొక పార్టీ చెప్తున్నది. నిజానికి ఆ పార్టీలకు గుర్తులే లేవు. ఇప్పుడు నేను మీరు ఉన్నాము, ఊరికి వెళ్ళాము, ఆ ఊళ్ళో ఎవరైతే మనకు ఆ ప్రజలకు అందుబాటులో మద్దతు పార్టీలకు ఎవడో ఒకటి మద్దతు తప్పకుండా పలుకుతారు. ఏ పార్టీ గుర్తులేదు అక్కడ. కానీ ఈసారి వ్యక్తిగతంగానే చూసి వేసే అవకాశం నేనైతే అట్లానే వేసి వచ్చినాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధించి కాకుండా వ్యక్తిగతంగా అక్కడ ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారో అట్లాంటి వాళ్ళకి మనం ఎన్నుకోవాలనేటువంటి నలుగురు చెప్పాము. మనం కూడా ప్రయత్నం చేసి వచ్చాం. ఇక వాడు ఏదో పార్టీకి సంబంధించిన వాడికి దండేసి ఇది నా పార్టీ అంటే మనం ఏం చేసుకుంటాం, అట్లా ప్రగల్భాలు పడుతున్నారు. జాగృతి కార్యకర్తలు కూడా చాలా మంది చాలా చోట్ల గెలిచినారు. ఎట్లా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక బలంతో, స్థానిక వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి మంచి పనులతో, కొన్ని చోట్ల సామాజిక వర్గాల సపోర్ట్ తోని గెలిచినారు. ఇది ప్రామాణికం కాదండి. మా గోల్ వచ్చే సాధారణ ఎన్నికలు, తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, అధికారం రావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జరిగిన విధ్వంసాన్ని, జరిగినటువంటి అన్యాయాలని, జరిగినటువంటి అక్రమాలని వెలికి తీయడం, సుస్పష్టమైనటువంటి ప్రణాళికతోని ప్రజలకు మేలు చేయడం కోసం ముందుకు సాగడం మా ముందున్న కర్తవ్యంగా మేము భావిస్తాం. ఎస్ సార్, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము. సో మీకు ఇంకేమన్నా
ఏమంటారు మన సయ్యద్ గారు చెప్పిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే గనక కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయండి. అంటే చూస్తూనే ఉండండి ఓకే టీవీ. నేను మీ శ్రావ్య.